నమస్తే వీధుని స్వాతంత్ర లక్ష్యం సమాజహితం హైదరాబాద్లో దేశవ్యాప్తంగా కూడా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో నవరాత్రులు అయిపోయినాయి, ఒక్కొక్కరు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనము చిలకనగర్లో ఉన్నాము. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో నవరాత్రోత్సవాలు ఎలా జరిగినాయి? ఎందుకంటే మీరు వివిధ మండపాలు కూడా దర్శించుకున్న సందర్భంలో ఎలా అనిపించింది? అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఈసారి ఇంకా ప్రత్యేకంగా యువత మొత్తం జోష్లు ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మరి యువతనే కాదు, ఈరోజు ప్రభుత్వం కూడా గతంలో ఎన్నడూ లేవన్నట్టుగా ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కాప్రా లేక్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా అక్కడ క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఉప్పల్లో పాండ్లో కూడా మా గణేష్ పాండ్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కాకుండా హైదరాబాద్లో గతంలో ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయనట్టుగా, అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడ కూర్చొని పర్యవేక్షిస్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్లో ఉత్సవాలు అయినప్పుడు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా, దాంతోపాటు భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనే కానివ్వండి, మున్సిపల్ వ్యవస్థ మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్లో కూడా స్వాగత తోరణాలు బాగా కట్టుతారు కదా, వాటి పర్మిషన్లు కానీ వాటి యొక్క విషయంలో కానీ ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ జరిగే విషయంలో కానీ ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇవన్నీ కూడా పోలీసే కానివ్వండి, మున్సిపలే కానివ్వండి, ట్రాఫిక్ వ్యవస్థ ఎవరికి సంబంధించిన వాళ్ళ పనులు గతంలో లేనట్టు కూడా యాక్టివ్గా ఉండరు. బ్రహ్మాండంగా మరి ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకుంటారు ఈ సంవత్సరం. సార్ మండపాలు ఎక్కువనే అనిపిస్తుంది సార్. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? ఇప్పటివరకు అన్ని దర్శించుంటారు కనుక. అంటే గతంలో కన్నా ఈసారి చాలామంది ఉత్సాహంగా ఉండరు యువత. అదేవిధంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్సే కానివ్వండి, బస్తీలలో కూడా ఈసారి బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహిస్తారు. నిమజ్జోత్సవాలు అంటే రేపు ఎల్లుండి ఉంటాయి కనుక ఏం చెప్తారు యువతకి? ఏం చెప్తారు అంటే ఎప్పుడైనా శాంతియుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూసినాం, ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం నాడు అయినప్పటికీ కూడా ఎవరి పనులు వాళ్ళు బాగా చేసుకుంటారు. కులాలకు మతాలకు అతీతంగా గంగా జమున తహసీబ్ ఏ విధంగా అయితే మన హైదరాబాద్లో ఉందో, అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మరి ముస్లిమ్స్ ఈరోజు వాళ్ళ పండుగ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 9 రోజులలో మరి హిందువులు కూడా అదేవిధంగా మరి ఘనంగా ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా సంతోషంగా ఉంది మాకు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం బయటికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ తెర మీద తెచ్చింది నిమజ్జన కార్యక్రమం అనేది బీజేపీ వాళ్ళు అంటారు. దీన్ని ఎలా చూడాలి? అట్లాంటిది ఏం లేదు. మనం చూస్తున్నాం, పోలీసే కానివ్వండి, మున్సిపలే కానీ, అదేవిధంగా యువత కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎందుకంటే ఎక్కడ జరిగేది అక్కడ. ఇప్పుడు నిన్న నుంచి 3వ రోజు చేసే నిమజ్జనాలు 3వ రోజు చేసిర్రు, 5వ రోజు చేసేది 5వ రోజు చేసిర్రు, 9వ రోజు చేసిర్రు. అదేవిధంగా ఈరోజు మన నాప్తే ఆగే పరిస్థితి లేదు. ప్రజలు ఈరోజు అన్ని విధాలుగా చైతన్యంగా ఉండరు. ప్రతిపక్షాలు వాళ్ళు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. బీజేపీ ఇంకా మానలేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకు చెంపపేట అయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఇలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంటారు. కానీ అలాంటి ఏం లేదు. ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆంక్షలు ప్రభుత్వం విధించలేదు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తుంది బీజేపీ పార్టీ. ముఖ్యంగా చూస్తే ఉప్పల్ అనేది ముఖ్య పట్టణం హైదరాబాద్కు, చివరి ప్రాంతం ఉంది, సిటీ ఉంది. సో మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక నిధులు తెచ్చే విషయంలో వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకో ప్రజలకు ఏం చెప్తారు? గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఎప్పుడైనా ఏ పండుగ అయినా సరే హిందువులే కానివ్వండి, క్రైస్తవులే కానీ, అదేవిధంగా ముస్లిమ్సే కానీ, ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ప్రభుత్వం వాళ్ళు చేసే అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ప్రజలకు ఆటంకాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా పనిచేస్తుంటుంది. థ్యాంక్ యూ.